జై శ్రీరామ్. ఇప్పుడు మనం అనంతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్ ఇది. ఈరోజు మేము అనంతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం కారులో. ఇది మన అనకాపల్లి నుంచి ఇటు పెందుర్తి నుంచి ఎస్కోట నుంచి అరకు వెళ్ళే రూట్లోని మనకి అక్కడ కాశీపట్నం అని ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దగ్గర నుంచి మనం రైట్ తీసుకొని వెళ్తే అక్కడి నుంచి కరెక్ట్గా మనకి ఈ స్వామివారి టెంపుల్ పైకి ఈ కొండపైకి మనకి వెళ్ళడానికి 19 కిలోమీటర్స్ వస్తుంది. అంటే 19 కిలోమీటర్లు. అంతా హిల్స్ ఏరియా, అంతా ఘాటీ రోడ్డు ఇది. బైక్ మీద కారు కంటే బైక్ మీద వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ జర్నీ అయితే చాలా బాగుంది. ఈ లొకేషన్ ఏంటి, ప్రకృతి అందాలు ఏంటి, అంతా చాలా చక్కగా ఉన్నాయి నిజంగా అసలు. ఎందుకంటే నేను వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పి మీకు స్పీడ్ మోస్లో పెట్టి చూపిస్తున్నాను వీడియో అంతా. మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వీడియోని చూస్తే మీకు అడ్రస్ మొత్తం కూడా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఇది అనంతగిరి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది రోడ్లోనే మనం వెళ్తుంటే చిన్న చిన్న విలేజ్లు, ఒక 2 విలేజ్లు ఒకటి తగిలితే అసలు ఈ స్వామివారిని చూడడం అన్నది చాలా అదృష్టం నిజంగా. మనకి దగ్గరలోనే ఇంత కొండపైన ఈ గుడి కట్టడం కూడా నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు. స్వామివారి దర్శనం చేసుకోవడం అంటే ఇది మొత్తం కూడా రోడ్డు కూడా చాలా టర్నింగ్స్ అవి ఎక్కువ ఉంటాయి. చాలా ఘాటి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారి టెంపుల్ అయితే మార్నింగ్ టైంలో వచ్చేయాలంటే మన లంబసింగిలో అయితే ఎలాగైతే మనం చూస్తామో మంచు పడడం ఏదైనా కూడా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. దానికంటే అద్భుతంగా ఉంటుంది. ఇది మనకి కాశీపట్నం నుంచి కొండ హిల్స్ అయితే 3300 మీటర్ల హైట్లో ఉంది. ఇదిగోండి స్వామివారి టెంపుల్. మనం పైకి వచ్చాము. ఇదే టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా టెంపుల్ ఇది ఇంకానా. नैवेद्यं समर्पयामि। अनंत वेंकटेश्वर स्वामी नमः। ओम नमो स्वाहा। साह गुणेः निमृतोः देवस्यादिमहि यो नमः प्रभुयामः। ओम नमः स्वाहा 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 नमः स्वाहा देवः नमः स्वाहा। मध्ये मध्ये भागोपयामि। हस्तौ वक्षालयामि। पादौ वक्षालयामि। वणः शुद्धः आत्मनियं समर्पयामि। अनंत वेंकटेश्वर स्वामी